నా హైడ్రేషన్ కోసం ఐ జస్ట్ ట్రస్ట్ వన్ థింగ్. ఫుల్గా వాటర్ ఉండే కంట్రీ డిలైట్ వల్ల పొలాచి కోకోనట్స్. సో ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆర్డర్ చేయండి. పహల్గాం దాడి జరిగి 10 రోజులు అయిపోయింది. ఇప్పటి వరకు ఈ దుర్మార్గానికి పాల్పడిన తీవ్రవాదులు దొరకలేదు, పట్టుకోలేకపోయాం. ప్రాణాలతో పట్టుకోలేకపోయాం, కాల్చి చంపలేకపోయాం. మన ప్రధానమంత్రి వాళ్ళు ఎక్కడున్నా భూమి అంచుల్లోకి వెళ్ళినా వాళ్ళని పట్టుకుంటామని ప్రామిస్ చేశారు. అమిత్ షా ప్రామిస్ చేశారు. నిజమే, ప్రామిసే కాదు, ప్రయత్నం కూడా జరుగుతోంది. వేల సంఖ్యలో భద్రతా బలగాలు కూంబింగ్ ఆపరేషన్ చేస్తున్నాయి. అత్యాధునిక టెక్నాలజీ వాడుతున్నారు. అడుగడుగున జల్లెడ పట్టగలిగే డ్రోన్లు వాడుతున్నారు. థర్మల్ ఇమేజింగ్ వాడుతున్నారు. చాలా ఇంటెలిజెన్స్ టెక్నాలజీస్ వాడుతున్నారు. దొరికినట్టే దొరికి ఈ దుర్మార్గులు తప్పించుకుంటున్నారు. ఇప్పుడు లాస్ట్ 10 డేస్లో అట్లీస్ట్ 4 సార్లు దొరికారు కూడా. అంటే వీళ్ళు ఆ ప్రాంతంలో ఉన్నట్టు సమాచారం వచ్చింది. భద్రతా బలగాలు వెళ్ళాయి, ఫైరింగ్ జరిగింది, కానీ తప్పించుకోగలిగారు. లాస్ట్ టైం కూడా ఏప్రిల్ 28 నాడు కూడా వీళ్ళు దొరికారు. ఇప్పటికైతే తీవ్రవాదుల ఊహా చిత్రాల్ని స్కెచెస్ని విడుదల చేశారు. అంటే ప్రత్యక్ష సాక్షుల కథనాల ఆధారంగా వారికి ఉన్న పాకిస్తాన్ మూలాలు అర్థమైనాయి. దాంతోపాటు వారిప్పుడు అనంతనాగ్ జిల్లాలో ఉన్నట్లు, అంటే పహల్గాంకు ఒక 40 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నట్లు కూడా గుర్తించారు. సో అక్కడి దాకా నారోయిన్ అయ్యారు. మనకి శుభవార్త ఎప్పుడైనా రావచ్చు, కానీ ఎందుకు ఇంత ఆలస్యమవుతోంది? దీనికి కారణం ఏంటి? ఒకటి, నేచర్ ఆఫ్ ఆపరేషన్. ఇదేదో కేవలం హిట్ అండ్ రన్ లాగా ఏదో ఆవేశంలో అటాక్ చేసి వెళ్ళిన కేసు కాదు. పూర్తి సైనిక శిక్షణతో ప్లాన్ చేసేబడ్డ ఈవెంట్. ఇది కేవలం ముష్కర మొక్కలు ఉన్మాదులు మాత్రమే కాదు, వారి వెనకాలన్న పాకిస్తానీ ప్రొఫెషనల్ ఆర్మీ, ప్రొఫెషనల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థలు మెటిక్యులస్గా, మైన్యూట్గా ప్లాన్ చేసిన ఆపరేషన్ ఇది. ఎందుకంటే ఈ తీవ్రవాదుల బృందానికి పాకిస్తానీ స్పెషల్ ఫోర్సెస్ కమాండో నాయకత్వం వహించాడు. ఈ టెరెయిన్ అంటే చాలా డిఫికల్ట్ ఏరియా ఇది. భౌగోళికంగా, నైసర్గికంగా కొన్ని గంటల పాటు ట్రెక్కింగ్ చేసి వారు ఆ ప్లేస్కి వచ్చారు. వారం 10 రోజులు ఏరియాను రెక్కీ చేశారు. 3 టూరిస్ట్ స్పాట్స్ను ముందు నారో లిస్టింగ్ చేశారు. చివరకు మినీ స్విట్జర్లాండ్గా పిలువబడే బైసారన్ ప్రాంతాన్ని ఎంచుకున్నారు. అంటే వారి ప్లాన్లో ఎంత తెలివిగా ఆ ప్లేస్ ఎంచుకున్నారో చూడండి. అక్కడికి నుంచి వారు ఎగ్జిట్ ప్లాన్ కూడా పర్ఫెక్ట్గా పెట్టుకున్నారు. వెనక్కి ఎలా వెళ్ళాలి, స్థానికుల సపోర్ట్ కూడా ఉన్నది. వారికి కొంతమంది స్థానికుల సపోర్ట్ తీసుకున్నారు. దట్టమైన అటవీ ప్రాంతం ఇది. అందువల్ల ఎగ్జిట్ ప్లాన్ కూడా పర్ఫెక్ట్గా చేసుకొని వెళ్ళారు. దాంతోపాటు ఎక్కువ రోజుల పాటు కూడా దాక్కుని ఉండేలా అవసరమైన ఫుడ్, వాటరు ఏర్పాట్లు చేసుకున్నారు. భద్రతా బలగాలు ఎదురైతే కాల్పులు జరిపి తప్పించుకోవటానికి అవసరమైన ఆయుధ సామాగ్రి ఎంబడి తెచ్చుకున్నారు. అన్నిటికీ మించి శాటిలైట్ కమ్యూనికేషన్, తమ సరిహద్దు ఆవలున్న తమ మాస్టర్స్తో ఎప్పటికప్పుడు కమ్యూనికేషన్ కనెక్టివిటీ ఉండేలా ఉపగ్రహ ఆధారిత కమ్యూనికేషన్ టెక్నాలజీని ఎంబడి పెట్టుకుని ఉన్నారు. అందువల్ల వీరిని పట్టుకోవడం అనేది కష్టమైపోతుంది. ఇది మొదటి ఫ్యాక్టర్. అంటే ది నేచర్ ఆఫ్ ఆపరేషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ సో మెటిక్యులస్లీ ప్లాన్. దాన్ని న్యూట్రలైజ్ చేయలేకపోయాము. ఇప్పుడు వాళ్ళని పట్టుకోవడానికి కూడా అవుతున్నాం. ఇది కొత్త ఏం కాదు. 2024లో రియాసీ జిల్లాలో జమ్మూ ప్రాంతంలో హిందూ పిలిగ్రిమ్స్ తీర్థయాత్రలకు వెళ్తున్న వారి బస్సు పైన దాడి చేసి 7గురిని చంపేశారు. వారు కూడా ఇలాగే తప్పించుకొని వెళ్ళిపోయారు. ఇప్పటికీ దొరకలేదు. సో అందువల్ల ఇది మొదటిసారి కాదు ఇలా దాడులు చేసి తప్పించుకు వెళ్ళిన వారు. సో వీరు ఇది మొదటి కారణం ఏంటంటే ద నేచర్ ఆఫ్ ఆపరేషనే చాలా కాంప్లెక్స్ ఆపరేషన్ చేశారు. రెండవది ఇక్కడి టెరెయిన్.
ఇక్కడి భౌగోళిక నైసర్గిక స్వరూపం. అందుకే వారు పహల్గాం ఎంచుకున్నారు. చాలా లోయలు, ఎత్తైన పర్వత శ్రేణులు, దట్టమైన అడవులతో కూడిన ప్రాంతం ఇది. చాలా సులభంగా అడవిలోకి వెళ్ళిపోతే చాలా ఈవెన్ డే టైం కూడా సన్లైట్ కూడా సోకరి. కాకులు దూరని కారడవి అని అంటామే. సో సూర్యకాంతి కూడా పూర్తిగా ఆ అడవిలోకి వెళ్ళలేదు. 10 మీటర్ల మించి విజిబిలిటీ ఉండదు. ఈవెన్ డ్రోన్లు కూడా పట్టుకోవడం కష్టం. ఇందులో మళ్ళీ అనేక బుషెస్, గుహలు, రకరకాలున్న ప్రాంతం. ప్రతి గుహను మాన్యువల్గా వెరిఫై చేయాలి, ప్రతి బుష్ను మాన్యువల్గా చూడాలి. సో అందువల్ల ఆ ఫారెస్ట్లోకి వెళ్ళిపోతే ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ వారిని పట్టుకోవడం. సో వాళ్ళు ఇప్పుడు ఈ అడవి ప్రాంతంలో, దట్టమైన అడవి ప్రాంతంలో ఉండవచ్చు అని. అందువల్ల ఇది రెండవ ఫ్యాక్టర్. ద టెరెయిన్ అనేది రెండవ ఫ్యాక్టర్. మూడవది ఏంటంటే ప్రజలున్న ప్రాంతం. ఇదేది ఎడారి ప్రాంతం కాదు, యుద్ధభూమి కాదు. తీవ్రవాదులకేమో మానవ హక్కులు ఏముండవు. అడ్డం ఎవరొచ్చినా చంపేస్తారు. నిరాయుధులైన వారిని చంపారు కదా. కానీ భద్రతా బలగాలకు వచ్చే వరకు చాలా జాగ్రత్త పడాలి. సివిలియన్స్కు నష్టం జరగకూడదు. ఎందుకంటే ఉదాహరణకు ఒక చోట ఉన్నారని తెలిసి ఆ ఏరియా మొత్తం బాంబింగ్ చేశారనుకోండి, కార్పెట్ బాంబింగ్ అంటారు. ఇప్పుడు ఇజ్రాయెల్ చేస్తున్న పనిదే. గాజాలో హమస్ జనరల్స్ ఉన్నారని అనుమానం వస్తే ఆ ప్రాంతం మొత్తాన్ని కార్పెట్ బాంబింగ్ చేసి పెడతారు. అంటే బిల్డింగ్లు కూలిపోతున్నాయి, హాస్పిటల్స్ కూలిపోతున్నాయి, స్కూళ్ళు కూలిపోతున్నాయి, శరణార్థి శిబిరాలు కూలిపోతున్నాయి. అసలు ఏమీ మిగలడం లేదు. ప్రజలు కూడా పెద్ద ఎత్తున చచ్చిపోతున్నారు. కానీ అది ఇజ్రాయిల్ చేయగలుగుతుంది, కానీ భారతదేశం చేయలేదు. మన భారత ప్రభుత్వం విధానం కూడా అది కాదు. అందువల్ల అక్కడ స్థానిక ప్రజలు కనుక మనం పెద్ద ఎత్తున దాడి చేసి స్థానిక ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే తీవ్రవాదుల బలం పెరుగుతుంది. ఇప్పుడు ఇజ్రాయిల్ చేసేదేమో వేరే దేశం పైన, వేరే ప్రజలపైన. మనము మన దేశంలో ఉన్న మన కాశ్మీరీ ప్రజలపైన అలాంటి దాడులు చేస్తామనుకోండి, తీవ్రవాదుల బలం పెరుగుతుంది, తీవ్రవాదుల సానుభూతి పెరుగుతుంది. అందువల్ల కాశ్మీరీ ప్రజలు లక్షల సంఖ్యలో అక్కడ ఉన్నారు. అందుకే భద్రతా బలగాలు ఆచితూచి ఆపరేషన్ చేయాలి. స్థానిక ప్రజలకు ఇబ్బంది కలగకుండా, వారికి ఎలాంటి ప్రమాదము రాకుండా ఉండేలా ఈ ఆపరేషన్ చేయాలి. దాంతోపాటు వీరొక్కరే కాదు, వీరితో పాటు ఇంకా చాలామంది వచ్చారు. కొన్ని లెక్కలైతే 70 మంది దాకా ఫారిన్ టెర్రరిస్టులు ఎంటర్ అయ్యారని. సో మనము పహల్గాం దుర్మార్గుల్ని పట్టుకునే పనిలో గనక పూర్తిగా కేంద్రీకృతమైతే ఆ ఏమరపాటును ఉపయోగించుకొని మరో 2 చోట్ల దాడి చేద్దామని పాకిస్తాన్ తీవ్రవాదులు ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ఒక పెద్ద భూకంపం వచ్చాక ట్రెమర్స్ వస్తాయి అలా. అందువల్ల ఇప్పుడు పహల్గాం స్టోరీతోనే దేశం ఇలా రగిలిపోతుంది. ఇప్పుడు వీళ్ళని పట్టుకునే క్రమంలో మరో చోట వాళ్ళు అటాక్ చేశారనుకోండి, ఎందుకంటే ఇక వారేమో డెస్పరేషన్లో ఉంటారు. సో ఇతర తీవ్రవాద మొక్కలకు కూడా ఉన్నాయి. అందువల్ల ఇప్పుడు పహల్గాం నిందితుల్ని పట్టుకోవడమే కాదు, ఇండియన్ సెక్యూరిటీ ఫోర్సెస్కి ఉండవలసిన మరో ముఖ్యమైన లక్ష్యం ఏంటంటే ఇక ముందు దాడులు జరగకుండా, మరిన్ని దాడులు జరగకుండా, ఇతర తీవ్రవాదులు రెచ్చిపోకుండా పట్టుకోగలగాలి. అందువల్ల భారతదేశం దృష్టి కేవలం పహల్గాం నిందితులు పట్టడమే కాదు, ఇలాంటి ఇన్సిడెంట్స్ ఇంకా జరగకుండా జాగ్రత్త పడాలి. సరిహద్దు వెంబడి ఎల్ఓసి లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర పాకిస్తాన్ బలగాలు కాల్పులను విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ దాడులు చేస్తున్నాయి. అక్కడ వాళ్ళని ఎదుర్కోవాలి. ఎందుకంటే ఆ ఎల్ఓసిలో ఇండియన్ ఆర్మీని ఎంగేజ్ చేసి పాకిస్తాన్ ఆర్మీ చేసే పనిమాల పని ఏంటంటే చొరబాటుదారులు లోపలికి పంపిస్తుంటారు. దాన్ని ఆపాలి. ఆల్రెడీ 70 మంది దాకా వచ్చారన్నారు, వాళ్ళే దుర్మార్గం చేయకుండా ఆపాలి. సో ఈ వైడర్ ఆపరేషన్స్లో భాగంగా పహల్గాం నిందితుల్ని పట్టుకోవాలి. అవన్నీ వదిలేసి పహల్గాం నిందితులు వెనకాల పడితే ఈలోగా మరో 2-3 ఇన్సిడెంట్లు జరిగే ప్రమాదం ఉంటుంది. ఇది మూడవది. నాలుగవది లోకల్స్. కాశ్మీర్లో ఈ తీవ్రవాదులకు ఎక్కడో ఒక చోట స్థానికంగా ప్రజల మద్దతు లేని ఈ ఆపరేషన్ చేయలేరు. ఇప్పటికీ కాశ్మీరీ ప్రజలు పెద్ద సంఖ్యలో ఈ దాడులకు నిరసనగా రోడ్డు మీదకి వచ్చారు. చాలా ఏళ్ళుగా చూడని ఒక సంతోషించాల్సిన విషయం ఏంటంటే కాశ్మీరీ పౌర సమాజం కదిలింది. ఈవెన్ స్థానిక రాజకీయ నేతలకు కూడా రియాక్ట్ అయ్యారు. ఈవెన్ మసీదుల నుంచి కూడా అపీల్స్, ఖండనాలు వెళ్ళాయి. పెద్ద ఎత్తున కాశ్మీరీ ప్రజలు వేల సంఖ్యలో వచ్చి క్యాండిల్ ప్రదర్శనలు జరిపారు.
సో భయానో భక్తినో ఇంతవరకు అలా రియాక్షన్ చూడలేం మనం. సో అందువల్ల అయినప్పటికీ కూడా ప్రతి దేశంలో ప్రతి రాష్ట్రంలో ఎవడో బ్లాక్ షీప్ ఉంటారు. అంటే అందరూ దేశభక్తితో ఉన్నా ఎవడో 10 మందో 20 మందో ఉంటారు దుర్మార్గులు. సో అలా మత ఉన్మాదం వల్లనో ఛాందసవాదం వల్లనో డబ్బులకో రకరకాల కారణాల రీత్యా భయపడో ఆశ్రమించే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు స్థానిక ప్రజల మద్దతుతో వారు గుహల్లో దాక్కున్నారా, కొండగుట్టల్లో దాక్కున్నారా, అడవుల్లో దాక్కున్నారా, లేదా విలేజెస్లో దాక్కున్నారా, వారికి ఆశ్రయం స్థానిక ప్రజలు ఇస్తున్నారా, ఈ లోకల్ పాపులేషన్ సపోర్ట్ కూడా ఎంతో కొంత ఉండడం వల్ల ఈ తీవ్రవాదులు జాగ్రత్త పడుతున్నారు. సో అందువల్ల ఇలాంటి వివిధ కారణాల రీత్యా 10 రోజులైనా కూడా మనం ఈ తీవ్రవాదులు పట్టుకోలేకపోయాం. కానీ మన భద్రతా బలగాల విశ్వాసం ఏంటి, భారతదేశ నమ్మకం ఏంటంటే ఖచ్చితంగా ఈ దుర్మార్గులను పట్టుకుంటాం, వారికి తగిన బుద్ధి చెప్తాం.